రఫ్ ఆడియోకి ఎంత మంచి హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ద ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్, సో ఐమ్ రియలీ హ్యాపీ, చాలా హ్యాపీనెస్ ఉంది. Everyone's going to talk about the film, so I'm just going to say that this evening belongs to Mani Sharma garu. Chala manchi music icharu, and album lo anni unnai, love songs, dance numbers, romantic numbers, so it's an album that caters to every taste. Made the album such a big hit. I wish that the film also becomes that bigger hit. So నా లవ్లీ తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వకంగా చాలా 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 థ్యాంక్ యూ, అండ్ ప్లీజ్ మేక్ ద ఫిల్మ్ అ సక్సెస్. థ్యాంక్ యూ. బేసిక్గా రఫ్ నా ఫస్ట్ మూవీ, సో ఫస్ట్ మూవీ ఈజ్ ఆల్వేస్ యువర్ మోస్ట్ స్పెషల్ ఫిల్మ్. సో ఈ మొత్తం మూవీ నాకు ఎప్పుడూ మర్చిపోలేదు. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. అండ్ బేసిక్గా ఏంటి, your first film accounts a lot for the experience that you gain from the industry and the trust that you have in the industry. And I'd like to thank the entire team for giving me such a lovely experience, that they believed in me, and that's what made me do. Basically, the ball started rolling from rough. So for such a lovely experience, thank you. So basically, my character pair Nandini in movie lo, and Nandini is a very rich girl. Kani yemi arrogance ledu. She's a very down to earth and a sweet girl. So it's a sweet girl next door character and has a full-in character. It's not like 4 scenes in just the songs. So chala well crafted character undi idi, and I'm very happy that I got to play Nandini. Well, about Abhilash, he's been very very supportive. Ee movie lo, like Raghu Babu garu he just said that he ensured that the film got the best wherever needed, be it fights, be it songs, and spent a lot of money. And never did we feel that he's a newcomer in terms of producing the film. So it was done very lavishly, and I'm very very happy to be associated with this banner. Subba Reddy sir, he is he's got so much clarity. He's a new director, and in spite of that, he's got so much clarity that there was no stress on set. నాకు తెలుగు రాదు ఆ టైంకి, ఒక వర్డ్ కూడా రాదు. ఫస్ట్ వర్డ్ వాజ్ ఓ బాగున్నారా అంతే. బట్ ద కైండ్ ఆఫ్ ట్రస్ట్ దట్ హీ హ్యాడ్ ఆన్ మీ, అండ్ హీ వుడ్ గివ్ మీ సచ్ లాంగ్ డైలాగ్స్ అండ్ స్టిల్ సే you'll do it. So our trust that's what takes you places, and I think that's really counted a lot, sir. Thank you so much. ఈ సినిమా ఫస్ట్ టైము మా తమ్ముడు సుబ్బారెడ్డి డైరెక్ట్ చేస్తున్నప్పుడు, ఇంతకుముందు అసోసియేట్గా కో డైరెక్టర్గా చాలా సినిమాలు చేశాడు. అన్నయ్య నేను సినిమా చేస్తున్నాను, నువ్వు చేయాలి మంచి క్యారెక్టర్ అని చెప్పంటే, తప్పకుండా చేస్తాను తమ్ముడు అని చెప్పాను. అనుకోకుండా ఏంటంటే మా ఊరు దగ్గరే తన ఊరు కూడా, సింగరకొండలో సినిమా స్టార్ట్ చేసే ముందు పూజ చేసుకుంటున్నాను, నువ్వు రావాలనే కొబ్బరికాయలు కొడుతున్నాను అన్నాడు. ఎన్ని కొబ్బరికాయలు కొడుతున్నావు అన్నాను. 1000 కొబ్బరికాయలు కొడుతున్నా అన్నాడు. సరే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాడు, వెళ్ళాను. సరే చాలాసేపు కొడతారు కదా, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. సాయంత్రం ఒక 5 గంటలకు అట్లా ఫోన్ చేశాను. మధ్యాహ్నం 2ంటికి కొట్టాడు. 5 గంటలకు ఫోన్ చేసి ఎన్ని కొట్టావు ఇప్పటికన్నాను. 3:30కి అయిపోయినాయి అన్నాడు. 1000 కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలు గంటన్నరలో కొట్టేశాడు. అప్పుడే అనుకున్నా ఈ సినిమా ఇటు కొడతాడని. మా ఫ్యామిలీ మెంబర్లో ఒక హీరో అయినట్టు ఫీల్ అయ్యాను అనమాట. ఆది హీరో అయినప్పుడు దాంతో సక్సెస్ రావడం, 2-3 సినిమాలు సక్సెస్ అవ్వడం. సరే మధ్యలో సినిమా ఫ్లాప్లు మామూలే, కానీ ఇవాళ మంచి యూత్ హీరోగా నిలబడి వాడు యాక్షన్గా కానివ్వండి, ఒక లవ్ డ్రామా కానివ్వండి, పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బ్లడ్లో ఉంది కాబట్టి అదే పర్ఫార్మెన్స్ ఇవాళ ఆది చేయగలుగుతున్నాడు, చేశాడు, నిరూపించాడు కూడా. అరుణ్ కుమార్ గారు అడ్డా లవ్లీ ఆయన దాన్ని పూర్తి చేశారు, చాలా హ్యాపీగా ఉంది. అలాగే మణి శర్మ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్, రామలక్ష్మణ్ మాస్టరు, అలాగే వెంకట్ లాంటి ఫైట్ మాస్టర్లు చేయడం, అలాగే భాను మాస్టర్, ఇంకా ముఖ్యంగా మా ఎడిటర్ అండి, ఆయన ఇచ్చిన సపోర్ట్ చాలా చాలా ఆయనకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదండి. ఫస్ట్ దగ్గర నుంచి బాగా సపోర్ట్ చేశారు. ఈ మధ్య ఎడిటింగ్ అయిపోయి ప్రతి చిన్న విషయంలోనే హెల్ప్ చేస్తూ, సినిమా తీయడం ఒక ఎత్తు అయితే అండి, దాన్ని కట్ చేయడం చాలా చాలా ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఆ విషయంలో బాగా హెల్ప్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆది గారికి ముందు సార్ మీరు ఒక 6:45, 7కి విత్ మేకప్ ఉండాలని చెప్పేవాళ్ళం. అలాగే రకుల్ గారికి కూడా చెప్పేవాళ్ళం అండి,
6:45కి మీరు వస్తే ఒక చిన్న లవ్ సీన్ అండి, మార్నింగ్ ఇలా ఫ్రెష్గా ప్లాన్ చేసామంటే ఇద్దరు 6:15కి అక్కడ ఉండేసి మా క్యారవాన్ రాలేదనేవాళ్ళు అండి. ఇలా పోటీ ఉండేది. తను 6:10కి వచ్చేది, తను 6:15కి వచ్చేవాళ్ళు. ఇలాంటి సందర్భాలు చాలా జరిగినాయి. Yeah, I'm very confident about the film, and yeah, the actors have done extremely well. The copy juice, like, I'm really confident that Subba Reddy has given me a really good product, Ani. And rest, yeah, we have to see audience Emantaro. And the real part of meeting here was Manish Sharma Garu, as usual. He's again back in business and a type on Coach Manu Inka. And the special thing today, Memo, we have compiled audio song for the fans. Adi's been doing rounds with the fans all around the state. And Daniki, we have compiled a special fan exclusive video today, and that will be released soon. Rough, above chala rough. Yeah, that's been not cut in the direct film ani. Meeku fans gurinchi especially we've done that. రఫ్ అనే సినిమా నా ఫస్ట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం. అండ్ మనీష్ శర్మ గారి మ్యూజిక్ ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈ ఆడియోలో 5 సాంగ్స్, టోటల్గా 6 సాంగ్స్. సో 5 సాంగ్స్ విజువల్స్ ఆల్రెడీ రిలీజ్ చేసాం. అబ్బబ్బో వీడు చాలా రఫ్ అనే సాంగ్ ఒక 30 సెకండ్స్ యాడ్లా కట్ చేసి, అది సినిమాలో ఉండదు ఆ సాంగ్. సో జస్ట్ ఫ్యాన్స్ కోసం అని, అలానే చాలామంది నన్ను అడుగుతున్నారు ఆ సాంగ్ గురించి. సో ఆ సాంగ్ విజువల్స్ రిలీజ్ అయిపోతున్నాం. సో తప్పకుండా చూసి మీకు నచ్చుతుందని ఒక నమ్మకం ఉంది. అండ్ ఈ సినిమా గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది రిలీజ్. అలానే రకుల్ గురించి చెప్పాలి. తను చాలా బాగా చేస్తుంది, చాలా బాగా యాక్ట్ చేస్తుంది అని చాలామంది చాలా చెప్పారు. బట్ ఈ సినిమాలో తను చాలా బాగా డ్యాన్స్ చేసింది. ఎస్పెషలీ రబ్బర్ బంతి అనే సాంగ్లో తన ఎక్స్ప్రెషన్స్ కానీ, మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఏడుకొండల వెంకటరమణ కానీ. సో తప్పకుండా ఈ సినిమా తర్వాత రకుల్ వన్ ఆఫ్ ది టాప్ డాన్సర్స్ కూడా అవుతుందని ఒక నమ్మకం నాకుంది ఇన్ టాలీవుడ్ యాక్ట్రెస్లు అందరితో. 28th రిలీజ్ చేయాలనుకుంటున్నాం అండి. సెన్సార్ అవబోతుంది రేపు. సో రేపు ఎల్లుండిలో సెన్సార్ అవుతుంది. సో November 28th మేము ముందుకు రాబోతున్నాం. సో తప్పకుండా వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. అండ్ ఐ థ్యాంక్ అభిలాష్ అండ్ ద హోల్ టీమ్ ఫర్ సపోర్టింగ్ మీ. చిన్నప్పటి నుంచి ఆయన సాంగ్స్ వింటూ వచ్చాను. మనీష్ శర్మ గారి మ్యూజిక్కి డ్యాన్స్ చేయడం అనేది ఒక డ్రీమ్. అలాంటిది వెరీ హ్యాపీ ఆయన సాంగ్స్కి డ్యాన్స్ చేయడం. నువ్వు ఇందాక చెప్పావు కదా కష్టపడ్డాం ఇష్టపడ్డాం అని. ఇష్టపడి చేసిన దానికి వన్ ఆఫ్ ది రీజన్స్ మనీష్ శర్మ గారి సాంగ్స్. సో ఆయన సాంగ్స్కి ఆయన బీజిఎమ్స్లో ఆయన రిథమ్ ప్లే చేస్తుంటే చాలా ఈజీగానే మూమెంట్ వచ్చేస్తుంది. సో ఒక విధంగా ఈరోజు అంత బాగా డ్యాన్స్ చేయడానికి కారణం మనీష్ శర్మ గారి మ్యూజిక్. అట్ ది సేమ్ టైం ఆర్ఆర్ గురించి స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను. రికార్డింగ్ ఎక్స్ట్రాడినరీ అనే ఒక చాలామంది డిటిఎస్ కృష్ణ గారు కానీ, అలాగే చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ ఎవరైతే సినిమా చూసారో రికార్డింగ్ చాలా బాగుందని చెప్పారు. సో అంత బాగా చేశారు రికార్డింగ్. సాంగ్స్తో పాటు రికార్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. భాస్కర్ భట్ల గారు సింగిల్ కార్డ్ రాశారండి ఈ సినిమాలో. నాకు ఇష్టమైన సాంగ్ మేబీ వన్ ఆఫ్ నా అన్ని సాంగ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. నందు ఐ లవ్ యూ సాంగ్ సూపర్ సాంగ్. ఆ సాంగ్ చాలామంది, నేను నిన్న తిరుపతికి వెళ్ళాను, అక్కడ చాలామంది అమ్మాయిలు అట్ ద సేమ్ టైం చాలామంది అబ్బాయిలు కూడా నందు ఐ లవ్ యూ సాంగ్ గురించి చెప్తున్నారు. చాలా బాగుంది, లిరికల్ వాల్యూ చాలా బాగుందని. సో భాస్కర్ భట్ల అన్నయ్యకి చాలా చాలా థ్యాంక్స్. ఈ ఆడియోకి ఒక 50% కాంట్రిబ్యూషన్ ఆయన ఒక పెన్, ఒక బలం. యాక్చువల్గా మా పోలీస్ స్టోరీ తర్వాత నాకు వచ్చిన ఇమేజు, అట్ ద సేమ్ టైం నాకు వచ్చిన ఫ్యాన్స్. సో అది ఫస్ట్ సినిమా నుంచి వెయిట్ చేస్తున్నారు, అన్నయ్య నీ సినిమాలో ఉండాలన్నయ్య, యాక్షన్ ఉండాలన్నయ్య, ఫైట్స్ ఉండాలన్నయ్య, అది ఇది అని. నేను చెయ్యింది వాళ్ళకి ఏంటంటే ప్రేమ కావాలని ఇచ్చేసాడు సాంగ్స్, అన్నయ్య మీకంటే బాగా చేస్తున్నాడు అని. సో నేను మంచి యాక్షన్ సినిమా చేద్దాం, బట్ లెట్ హిమ్ స్టార్ట్ అని ప్రేమ కావాలి కానీ, లవ్లీ కానీ, సుకుమారుడు కానీ, ప్యార్మే కానీ, గాలిపటం కానీ. సో అప్పుడు తను రావడం, ఈ సబ్జెక్ట్ చెప్పడం, అభిలాష్ని తీసుకురావడం, పరిచయం చేయడం. ఫస్ట్ అభిలాష్లో నాకు నమ్మకం కుదిరింది ఏంటంటే ఈ సో ప్యాషనెట్, ఒక మంచి సినిమా తీయాలి, సినిమా తీయడం కన్నా సినిమాని బాగా ప్రమోట్ చేయాలి, మంచి పబ్లిసిటీ చేయాలి, సినిమాని బాగా రిలీజ్ చేయాలి అని ఆ తపన అభిలాష్లో ఫస్ట్ నా మీటింగ్లోనే ఐ కుడ్ ఫీల్ ఇట్. సో వీళ్ళు చెప్పినట్టు ఇట్స్ ఎ బిగ్ ట్రావెల్. అలాగే రకుల్. సో రకుల్కి ఇఫ్ షీ రిమెంబర్స్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆడియో జరుగుతూ ఉంటే అంతకుముందే తను స్టార్ట్ చేయడం జరిగింది. ఐ టోల్డ్ హర్ యూఆర్ గోయింగ్ టు రాక్ అని. ఆ రోజు ఆడియో ఫంక్షన్లో తప్పకుండా యూ విల్ గెట్ ఎ బిగ్ సక్సెస్ అండ్ ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ డూ గుడ్ ఫిల్మ్స్ అని ఆ రోజు తనకు చెప్పడం జరిగింది. ఏదో 6 సెన్స్ చెప్తూ ఉండింది, ఈ అమ్మాయి తప్పకుండా ఒక మనకు మంచి హీరోయిన్ అవుతుంది అని. అలాగే ఆది విషయంలో
యాక్చువల్గా కథలు ఎప్పుడు వాడు విన్న తర్వాత నేను వింటూ ఉంటాను. ఎందుకంటే జనరేషన్ గ్యాప్ అనండి, ఇంకోటనండి వాళ్ళ థింకింగ్ అనండి. సో ఆల్వేస్ తను కథ విన్న తర్వాత వాడికి నచ్చితే నేను వినడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో రఫ్ పాయింట్ చెప్పాడు తను, ఆ డైలాగ్ చెప్పాడు. సో డైలాగ్కే నేను పెద్ద ఇదైపోయి తప్పకుండా ఈ డైలాగ్తో ఈ సినిమా అన్నది ఒక కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తగ్గలేదు సినిమా మీద. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం నేను డబ్బింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్తే మార్తాండ్ వెంకటేష్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇప్పుడే నేను టోటల్ సినిమా డిటిఎస్లో చూశాను సాయి గారు, ఐఎమ్ టెలింగ్ యూ, నా సినిమా గురించి నేను ఎప్పుడు చెప్పను, ఆది కెరియర్లో పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా అని ఆయన ఇప్పుడే చెప్పడం జరిగింది. అది నిజం అవ్వాలని, దానికి మీరు ఈ సినిమాని చూసి సినిమా బాగుంటే నిజంగానే మీరందరూ థియేటర్లకు వచ్చి మా ఆదిని ఈ సినిమాని అలాగే ఆశీర్వదించాలని. సో సాయంత్రం నుంచి కొంచెం ఎక్సైట్మెంట్ ఉండింది, ఎక్కువగా ఉంది నాకు. ఎందుకంటే నేను ఫస్ట్ రీల్ చూశాను మొన్న డిటిఎస్లోకి వెళ్ళి. నార్మల్గా చూడను, ఫస్ట్ కాపీ పబ్లిక్లోనే థియేటర్లో చూస్తాను. కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి మొన్న తమ్ముడు వస్తే అయ్యప్ప వస్తే చూడాలని చెప్పి వెళ్ళి ఫస్ట్ రీల్ చూసాం. సో ఫస్ట్ రీలే నాకు చాలా చాలా బాగుండింది. సో నేను తనతో చెప్పాను, ఫస్ట్ రీల్ లాగా టోటల్ సినిమా ఉంటే పెద్ద హిట్ అయ్యే సినిమా అని. సో సాంగ్స్ చూశాను, సాంగ్స్ చాలా బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. అండ్ మనీష్ శర్మ తను చెప్పినట్టు రీ రికార్డింగ్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు.